ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి కష్టపడి పోలీసు కొలువు సాధించి ఎన్నో ప్రశంసలు అందుకున్న ఓ మహిళా ఆఫీసర్ చివరకు అవినీతి ఊబిలో చిక్కుకుని కటకటాల పాలైంది. మధ్యప్రదేశ్లో ఇటీవల సంచలనం సృష్టించిన 37 ఏళ్ల పోలీస్ అధికారి నేహా పచ్చిసియా కథ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం ప్రభుత్వం శనివారం ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లోని కట్నీ నగర ఎస్పీగా పనిచేసిన నేహా పచ్చిసియా గతంలో ఖండ్వా, గునా తదితర జిల్లాల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. గునాలో ఎస్పీగా సేవలందిస్తున్న సమయంలో మహిళా మొబైల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి ఇళ్ల దగ్గరికే పోలీసు సేవలు అందేలా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత కట్నీకి బదిలీపై వెళ్లిన ఆమె అవినీతి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ఓ హత్య కేసులో నిందితుడైన రమేష్ లోధి కుటుంబం నుంచి ఆమె భారీగా లంచం డిమాండ్ చేశారు. కేసు నుంచి విముక్తి కల్పిస్తామంటూ నిందితుడి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఏకంగా 15 లక్షలు వసూలు చేయాలని చూశారు. ఇందుకోసం బహిరంగ మార్కెట్లో సుమారు 2 కోట్ల విలువ చేసే 2.15 హెక్టార్ల భూమిని కేవలం 18 లక్షలకే మరూఫ్ అహ్మద్ అనే వ్యక్తికి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించేలా బలవంతం చేశారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టగా ఆమె చేసిన అవినీతి భాగోతం బట్టబయలైంది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించి తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.